హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. 2025 సంబంధించి లేటెస్ట్ చీట్ కోడ్ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ 2024లో మనం అప్లై చేసి చూపిస్తున్నాము. ఇది ఏపీ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ టీఎస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఏ పేపర్ టెస్ట్ రాయాలో కూడా చెప్పండి, ఖచ్చితంగా నేను మీకు టెస్ట్ రాసి చూపిస్తాను. సో మనం లేటెస్ట్ వర్షన్ చీట్ కోడ్స్ మనం అప్లై చేస్తున్నాము. మీరు ఇప్పుడు వేరే వేరే ఛానల్స్ వాళ్ళు చీట్ కోడ్స్ పెడుతున్నారు కదా, అవన్నీ పాత బేసిస్ మీ ట్రిక్స్ మన ఛానల్లో ఉన్న వీడియోసే వాళ్ళు చూసి తీసి అప్లోడ్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఎందుకంటే ఫస్ట్ టైం మన ఛానల్లో మనం వీడియో రిలీజ్ చేసిన తర్వాత, అంటే కోవిడ్లో మనం రిలీజ్ చేసాం స్టూడెంట్స్. సో ఇప్పటికి దాదాపుగా 5 years అబవ్ అవుతుంది. సో ఒక వీడియో అయితే మంది 1 million వ్యూస్ దాటాయి. ఏంటి మన చీట్ కోడ్ వీడియోస్, అలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అవి చూసి చాలామంది వాళ్ళ స్టైల్స్లో చెప్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది లేటెస్ట్ చీట్ కోడ్ వర్షన్. ఓకే స్టూడెంట్స్, ఇది ఫాలో చేయండి, ఖచ్చితంగా మీకు ఎలా ఎగ్జామ్ రాసి మార్క్స్ తెచ్చుకోవాలో తెలుస్తుంది స్టూడెంట్స్. ఇది మన గ్రేట్నెస్ కోసం చెప్పట్లేదు, ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్ కోసం మీకు చెప్తున్నాను స్టూడెంట్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారు అండ్ లైక్ చేస్తున్నారు అంటే ఇంకా వీడియోస్ వస్తాయి. మీరు లైక్ చేయట్లేదు అంటే వీడియోస్ రావు స్టూడెంట్స్. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ కింద ప్లేలిస్ట్ ఇచ్చాను స్టూడెంట్స్, చీట్ కోడ్ సంబంధించినవి చూడండి కావాలంటే. అండ్ లేటెస్ట్ చీట్ కోడ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఏబిసిడి అండ్ నెంబర్ ఆఫ్ చీట్ కోడ్స్ ఎలా పేపర్ మేనేజ్ చేసుకోవాలి, ఇలాగ ఓవరాల్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తే 100% మీకు పేపర్ మొత్తం ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఆ చీట్ కోడ్ని మిస్ అవ్వకండి. ఓకే, డబల్ మార్క్స్ అని ఉంటుంది ఆ చీట్ కోడ్, ఖచ్చితంగా చూడండి. ఓకే, మనం లైవ్ టెస్ట్ ఆద్దాం ప్రజెంట్. నేను ఇక్కడ ఏంటంటే ఎందుకు మీకు పేపర్ చూపిస్తానంటే లైవ్గా మీకు అర్థం కావడం కోసం. మీకు చూడండి, ఇది ఏం లేదు, ఎంసెట్ ప్రీవియస్ ఈస్ యాప్ అని మీరు ప్లే స్టోర్ సెర్చ్ చేస్తే స్టూడెంట్స్ మీకు కనిపిస్తుంది. నథింగ్ టు వరీ. ఒక చూడండి, ఇక్కడ టైం చూడండి, టైం కనిపిస్తుంది కదా, మనకు టెస్ట్ రాస్తున్న టైమింగ్ ఇది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎలా రాస్తున్నామంటే రైట్ ఆన్సర్ని అయితే నేను టిక్ చేయను. మనం గత వీడియోస్ ఎవరైతే పాత వీడియోస్ చూసుంటారో వాళ్ళు తెలిసి ఉండొచ్చు. రైట్, గమనించండి, ఇక్కడ మనం ఈ క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ పేపర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఈ పేపరే కాదు, వేరే పేపర్ ట్రై చేద్దామన్నా వేరే పేపర్ మనం చేయొచ్చు. ఇదే పేపర్ చేయాలని రూల్ ఏం లేదు స్టూడెంట్స్. కావాలంటే ఇగో వెనక్కి వచ్చేస్తాను, ఇంకో పేపర్ ఏదైనా పేపర్ తీసుకోవచ్చు స్టూడెంట్స్. మీకు నచ్చిన పేపర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది కూడా చేయొచ్చు. సో ఏదైనా పర్లేదు స్టూడెంట్స్. ఇక చూడండి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పేపర్ తీసుకున్నాం. సో అలాగా ఏ పేపర్ అయినా పర్వాలేదు స్టూడెంట్స్, మీరు అడగండి, నేను ఏ పేపర్ కూడా ఆ పేపర్ వేస్తాను. ప్రెసెంట్ అయితే ఈ పేపర్ వేస్తున్నాను. దీంట్లో చెప్పమన్నా చెప్తాను. ఏదైనా సరే చీట్ కోడ్స్ అప్లై చేసేది మీకు రావాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా ఉంది, ఇలా క్వశ్చన్ ఉంది. రైట్, సో నేను పాత వీడియోస్ మన క్వశ్చన్తో సంబంధం లేదని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చాలామంది పాత వీడియోస్ చూసి అదే చెప్తున్నారు. అలా కాదు, క్వశ్చన్తో సంబంధం ఉంది స్టూడెంట్స్. గమనించండి, ఇక్కడ క్వశ్చన్ మోడల్ చూడండి ఎలా ఉందో. ఇదే మోడల్లో ఇది ఉంది కాబట్టి వీటిలో ఆన్సర్ ఉండదు. ఇది మీరు గమనించండి. రైట్, ఆన్సర్ ఉంటే దీంట్లో ఉంటుంది అండ్ దీంట్లో ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. రైట్, సో ఈ మోడల్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈ మోడల్ ఇది ఉండదు. ఎందుకంటే 3, 2 అండ్ ఇక్కడేమో 2, 3 ఇలా దీంట్లో ఉండదు. దీంట్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది రైట్ ఆప్షన్ అవుతుంది స్టూడెంట్స్. ఇది రైట్ ఆప్షన్, ఆ ఆన్సర్ ఉంటుంది. ఇది మీరు గమనించండి. ఇలాగా ఇది మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చూడండి, నేను రాంగ్ ఆప్షన్, ఇదే రైట్ ఆప్షను, బట్ నేను ఇక చూడండి ఇదే రైట్ ఆప్షను, బట్ ఇది రాంగ్ ఆప్షన్. ఇది రాంగ్ ఆప్షన్ కదా, దీనికి టిక్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, గమనించండి, ఇదిగో చూడండి, రైట్, ఇది రైట్ ఆప్షన్. ఇలా చూసుకోండి. ఓకే, నేను చెప్పే విధంగా మీరు ఫాలో చేస్తే మీరు కూడా ఈజీగా సక్సెస్ రావచ్చు. ఓకే, సో ఇది డొమైన్ రేంజ్ సంబంధించిన డొమైన్ వాల్యూస్ అంటే ఆన్సర్ ఇదే బ్రాకెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్స్. బ్రాకెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఆన్సర్ మాత్రం 1, -1, వస్తుంది మనకి. బ్రాకెట్స్ డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది ఫర్దర్గా మూవ్ అయిపోతాం స్టూడెంట్స్. ఓకే, రైట్, ఇది చూడండి, ఇక్కడ చూడండి, దీంట్లో హై లో తీసేసేయడమే. అంటే హై ఏది, ఇది హై, లో ఏది, ఇది లో. ఈ రెండిట్లో ఆన్సర్ ఉండదు. ఇది గమనించండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. రైట్, మీకు క్లియర్ అర్థమవుతుంది అనుకున్నాను స్టూడెంట్స్. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి నేను ఇదే క్లిక్ చేస్తున్నాను. ఓకే,
రైట్ చూసుకోండి, ఇదే రైట్ ఆప్షన్లో ఉంది మనకి. ఓకే, దీంట్లో కూడా గమనించండి, దీంట్లో కూడా ఎలా వెళ్ళొచ్చు అంటే ఇలాగ వెళ్ళకూడదు, కానీ ఇలా ఆలోచించవచ్చు మీరు కావాలంటే. ఇది బ్రాకెట్స్ మనకి ఆల్మోస్ట్ ఇవే బ్రాకెట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఇది సేమ్ బ్రాకెట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది డిఫరెంట్గా ఉంది చూడండి, ఈ బ్రాకెట్ వేరు, ఈ బ్రాకెట్ వేరు. కాబట్టి మనకి ఈ రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్, రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. ఓకే, మైండ్లో పెట్టుకోండి. అలాగా ఇక్కడ చూడండి మనకి రైట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో ఉన్నది ఆన్సర్ చూసుకుంటే రైట్ ఏమి మనకి రైట్ అంటే చూడండి, క్వశ్చన్లో మనకి ఇలా -1 2 ఉంది గమనించండి. అంటే మనకి ఇది -1 2 ఇది ఆన్సర్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్. ఇది మరి మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే -1 6 -1 6 3 ఏంటి -1 6 3 -1 6 3 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. రైట్, ఇది గమనించండి. కాబట్టి రెండిట్లో ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, రాంగ్ ఆప్షన్ ఏది? ఇది రాంగ్ ఆప్షన్ కదా, రాంగ్ ఆప్షన్ పెడుతున్నాను. ఇదిగోండి చూడండి, రైట్ రెండిట్లో ఒక ఆన్సర్ ఉంది, ఇదిగో రెండిట్లో ఒక ఆన్సర్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ క్వశ్చన్ మోడల్ ఎలా ఉంది చూడండి, a² + i ఉంది. ఇక్కడ చూడండి a² + i, ఇక్కడ కూడా a² - i. ఇది రాంగ్ ఆప్షన్స్, ఈ రెండు రాంగ్ ఆప్షన్స్. ఎందుకంటే ఇక్కడ a² + i, ఇక్కడ a² + i, a² రెండు ఆప్షన్స్ ఉండవు. దీంట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, రాంగ్ ఆప్షన్ ఏది? ఇది రాంగ్ ఆప్షన్ కదా, రైట్, ఇది రాంగ్ ఆప్షన్, ఇది నేను వ్యాలిడేట్ చేస్తున్నా. రైట్ చూసుకోండి, దీంట్లో ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్. ఓకే, 6th క్వశ్చన్కి వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్లో చూసుకోండి, ఇక్కడ ఏముంది a² + b² ఉంది. రైట్, అంటే ఏంటి మనకి a - b a + b వస్తాయి. అంటే a + bలు a - bలు వీటిలో ఆన్సర్ ఉండదు. ఇది గమనించండి, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది అంతే కదా. a² + b² అంటే ఏంటి, ఇలా వస్తాయి ఆన్సర్స్ మనకి. రైట్, వీటిలో ఆన్సర్ ఉండదు, అలా వచ్చే విధంగా ఆన్సర్స్ పెట్టారు కాబట్టి మనకి ఈ రెండులో రాంగ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది స్టూడెంట్స్. రైట్, ఇదే మనకి ఆప్షన్. ఓకే, క్లియర్ గమనించండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా ఉంది చూడండి, యూనిక్ సొల్యూషన్స్ హ్యావింగ్ ఏది 2 అండ్ యూనిక్ సొల్యూషన్స్ హ్యావింగ్ z = 1/2 అని నీట్గా ఉంది. ఇది వేరు, ఇది వేరు కాబట్టి రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, కాబట్టి మనకి ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాం. ఓకే, దాట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇలాగా. రైట్, ఇక్కడ చూడండి, ఇది హై వాల్యూ, ఇది లో వాల్యూ, ఈ రెండు తీసేసేయండి, ఈ రెండిట్ల మధ్యలో ఉంటుంది స్టూడెంట్స్, ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో రెండింటిలో మధ్యలో ఉంటుంది కాబట్టి నేను ఇది వ్యాలిడేట్ చేస్తున్నాను, ఇది రాంగ్ ఆప్షన్, ఇది దానికి క్లిక్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇలా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇది స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చితే మరి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మన క్వశ్చన్స్ ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. బాయ్.